మంత్రులు గారేవయ్యా ఆయన ఇంకా అంటే చక్కగా రావాల్సిందిగా కోరుతున్నామాట. సంరాజం జపరాజం కలిగించడమే కాకుండా ఈరోజు మనోభావాల్ని దెబ్బతీసే రీతిలో ఇలాంటి ఒక దుష్కర్మల్ని చేయడం అనేది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు డిస్టిక్లో ఒక చిన్న వెంకటేశ్వర స్వామి గుడి కాదు. ఇది యావత్ రాష్ట్ర అదేవిధంగా దేశ ప్రపంచ ఖ్యాతిగాంచిన ఒక గుడి. అయితే ఈ గుడికి ఎంతోమంది భక్తులు నిత్యం కొన్ని కోట్లలో దర్శనానికి వస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యంత సంపన్న గుడిగా ఇది ప్రఖ్యాతిగాంచింది. అంతటి సంపన్నమైన భగవంతుడిగా గుడిగా ప్రఖ్యాతిగాంచిన గుడిలో కల్తీ జరిగింది అని అంటే 1000 రూపాయలు చేసే లీటర్ నెయ్యి 300 రూపాయలకో లేదంటే 200 రూపాయలకో విక్రయించడం అనేది ఎంత బాధాకరమైన దారుణమైన విషయం మనందరం ఆలోచించుకోవాల్సింది. ముఖ్యంగా ఎంతో పవిత్రంగా ప్రసాదంగా స్వీకరించేటువంటి లడ్డులో ఇటువంటి చౌకబారు కార్యక్రమాలు చేసినటువంటి వారిని శిక్షించాలని, ముఖ్యంగా ప్రతి ఒక్కరు సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవునికి ఆరాధిస్తూ ఎవరి మతాలకు వారు ఎవరి కులాలకు వారు ఎంతో పవిత్రంగా దేవుని సన్నిధిలో ఆచరించేటువంటి ఆచరణను ఈరోజు తిలోదకాలిస్తూ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుకు రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యుల దగ్గర నుండి అనేక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు అనేక రకాలుగా నిరసన వ్యక్తం చేయడంతో పాటు వారందరూ కూడా ఈరోజు పశ్చాత్తాప దీక్షలు చేస్తూ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు జనసేన పార్టీ నాయకులు పెద్ద ఎత్తున గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పెద్ద ఎత్తున పశ్చాత్తాప దీక్ష తీసుకొని ఈ జరిగినటువంటి తప్పుని సరిదిద్దాలని, దేవుడు అందరినీ కూడా సంరక్షించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కరుణాకర్ రెడ్డి గారు చేసినటువంటి అపచారమే కాకుండా మరొకసారి ఓవర్ యాక్షన్ చేస్తూ గుడిలోకి వెళ్ళి రాజకీయాలకు
దురుద్దేశంతో రాజకీయాల కోసం మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఇటువంటి చౌకబారు కార్యక్రమాలు చేస్తున్నటువంటి కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్టు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గత పాలకులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా దేవదేవుడు వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని అపవిత్రం చేశారో టెస్ట్ చేసినటువంటి నెయ్యి ద్వారా తెలిసింది. మేము దేవాలయంలో ఆ విషయాన్ని మాట్లాడదలుచుకోలేదు. కానీ అప్పట్లో ఎవరైతే ఆ ప్రసాదాన్ని స్వీకరించారో వారు కూడా అపచారం జరిగినట్టుగా భావిస్తూ ఈ రోజున మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆ అపచారానికి క్షమించమని చెప్పి దేవుడిని వేడుకుంటూ 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకోవడం జరిగింది. మేము వారికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులు కానివ్వండి, వీర మహిళలు కానివ్వండి, ప్రజలందరూ కానివ్వండి, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ప్రతి దేవాలయంలో పూజలు చేస్తూ ఉన్నారు. అందరూ కూడా ప్రాయశ్చిత్త దీక్ష చేపడతా ఉన్నారు. గతంలో ఎన్నడూ కూడా దేవదేవుని యొక్క వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇటువంటి అపచారం ఎప్పుడూ జరగలేదు. చూస్తూ ఉంటే గత ప్రభుత్వం ఎన్ని అపచారాలు చేసింది, ప్రజల్ని ఎన్ని అవమానాలకు గురి చేసింది, ప్రజల చేత ఎన్ని తప్పులు చేయించింది. వాటన్నిటినీ కూడా క్షమించమని వేడుకుంటూ ఈరోజు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుంటా ఉన్నాం. మా పవన్ కళ్యాణ్ గారి యొక్క 11 రోజుల దీక్షకు మద్దతుగా మేము కూడా గుంటూరు జిల్లా నుంచి ఈ రోజున 9 రోజుల దీక్ష చేపట్టడం జరిగింది. మేము ఒకటే వేడుకుంటా ఉన్నాం స్వామివారిని, ప్రజలందరినీ మీ యొక్క ఆశీస్సులు అందజేయాలి, ప్రజలందరికీ మీ ఆశీస్సులు ఉండాలి. ఏదైతే అపచారం చేశారో వారిని కూడా క్షమించమని వేడుకుంటూ మేము యొక్క దీక్ష చేపడతాం. మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా గతంలో అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఈ రాష్ట్రంలో చేసినటువంటి అకృత్యాలన్నీ కూడా రోజుకోటి వెలుగులోకి రావటం గమనిస్తూనే ఉన్నాం. దీనిలో భాగంగా యావత్ ప్రపంచం ఎంతో పవిత్రంగా భావించేటటువంటి పూజించేటటువంటి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమలలో గతంలో అపచారం జరిగిందనేది బయటికి రావటం, ఒక్కసారిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా దిగ్భ్రాంతికి గురయ్యి చాలా దుఃఖసాగరంలో ఉన్నట్టుగా ప్రజలందరూ ఉంటే దానికి మళ్ళా దేవుడే సరిచేయాలనే ఒక ఆలోచనతో దైవాన్ని నమ్మినటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక 11 రోజులు దీక్ష తీసుకుని స్వామివారిని క్షమించమని కోరుకుంటూ పశ్చాత్తాప దీక్షని చేపట్టడం ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిందే. దానిలో భాగంగా గుంటూరు జిల్లాలో జిల్లా వ్యాప్తంగా కూడా మేము కూడా ఆ దేవదేవుడిని ప్రార్థిస్తూ జరిగినటువంటి అపచారాన్ని క్షమించమని చెప్పేసి చేస్తున్నటువంటి మా నాయకుడికి సంఘీభావంగా, అలానే ప్రజల తరపున దేవుణ్ణి కోరుకుంటూ గతంలో చేసినటువంటి తప్పులన్నిటి కూడా క్షమించు స్వామి అని ఒక మంచి ఆలోచనతో ఈ రోజున అన్ని దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ నుంచి మేము కూడా 9 రోజులు దీక్షలో ఉండి ఆ 9వ రోజున వేరే గుడికి వెళ్ళి అక్కడ ఈ యొక్క కంకణాలని తీసి ఆ స్వామి సన్నిధిలో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఒక చేద్దామనే ఒక ఆలోచనతో ఇవాళ ఈ గోరంట్ల నుంచి ప్రారంభించడం మొదలుపెట్టాం. కనుక రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక మంచి ప్రభుత్వం ఏదైతే ప్రస్తుతం ఉందో ఈ మంచి ప్రభుత్వానికి మీరందరూ కూడా ఆశీస్సులు అందించండి. ఈ ప్రభుత్వం మీకోసమే పనిచేస్తుంది, మీ యొక్క అభివృద్ధి కోసం, మీ యొక్క భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తుంది. కనుక మీరందరూ కూడా ఈ కూటమిని ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. కూటమి ప్రభుత్వం నాయకులు చేసేటటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మీరు కూడా సపోర్ట్గా ఉండండి చెప్పేసి రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి దేవుణ్ణి కోరుకుంటూ గోవిందా.